జీవితం నలగదు అమ్మా, హృదయం నలగదు, ఏం నలగదు. వస్తారు కొంతమంది బైబిల్ చూడండి, ఏం నలగదు అంటే చదవరుగా. చదివితే ఏడన్నా ఒక పేజీ నలకబడిద్ది. కాదు మీ బైబిల్ చూసుకోండి. అప్పుడప్పుడు బైబిల్ కొనుక్కుంటారు చాలా మంది శుభ్రంగా. అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్న అయ్యగారు నా అబ్బాయి కొత్త బైబిల్ గారు, నీ మొహానికి ఏ రోజున చదివితే కాదు అమ్మా. కొండ మీద మూతకు పెట్టి వాళ్ళు కూడా ఉన్నది బైబిల్ని. అట్లాంటి మొహం. కొంతమంది దేనికి బైబిల్ కొనుక్కుంటారో తెలుసా? మంచం దగ్గర పెట్టుకొని, ఏసయ్యా స్తోత్రం అయ్యా, బైబిల్ కొబ్బరి నూనె సీసా కూడా పెట్టుకుని ఉన్నాయ్యా, నాకు కాపాడయ్యా, దుష్ట శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ చీకటి అల్లరి శక్తులు నన్ను నా ఇంటిని నా నిద్రను పాడు చేయకుండా స్తోత్రం. అమ్మో, ఈ బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన దయ్యాలు రాకుండా ఏముండవు. కుతుకు మీద కాలేసి దొక్కుతాయి. ఇది చదివితే రావు, దీని ప్రకారం బతికితే రావు నీ దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో మావాడే మా చర్చి